ఓం శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ జూలై 12 నుండి 15 తేదీల వరకు అంత కీలకంగా మారబోతున్నాయి తులారాశి వారికి. మీకు ఇప్పటికే తెలియకుండానే మనసులో ఒక తెలియని ఆందోళన మొదలై ఉండవచ్చు. ఇన్నాళ్ళుగా మీకు చాలా విషయాలు సర్దుకుపోయారు. ఎవరికి మీ బాధ చెప్పుకోకుండా మౌనంగా భరించారు. ఎదుటివారి సంతోషం కోసం మీ ఆనందాన్ని కూడా పక్కన పెట్టారు. కానీ మీ మనసులో దాగి ఉన్న ఆవేదనను నిజంగా అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ. ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చొని మీ జీవితంలో ఎప్పుడైనా నిజమైన ప్రశాంతత వస్తుందా? నేను చేస్తున్న మంచికి సరైన ఫలితం ఎప్పుడు దక్కుతుంది? ఎందుకు ఈ ప్రతిసారి చివరి క్షణంలో నా అదృష్టం నన్ను వదిలివేస్తుంది అని మీలో ఎన్నోసార్లు ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం వచ్చింది. మీ భవిష్యత్తును విశ్లేషణ ప్రకారం తులారాశి వారికి వీరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ జూలై 12 నుండి 15 వరకు మీ జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ నమ్మక ద్రోహానికి చేసిన వారు ఎవరు మీ జీవితంతో శాశ్వతంగా దూరం కాబోతున్నారు. మీ ఏ చిన్న అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుంది. ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోలో చెప్పే విషయాలు చాలా లోతైనవి. అందుకే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినవారికే మాత్రమే పరమశివుడు పంపిన అసలు సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, మీ జీవితం ఒక నది లాంటిది. రాళ్లను ఢీకొన్నప్పుడే అది మరింత వేగంగా ప్రవహిస్తుంది. అలాగే మనిషి కూడా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మరింత బలంగా మారుతారు. మిమ్మల్ని అవమానించిన వారు, మీ నమ్మకానికి ద్రోహం చేసిన వారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు, మీరందరూ మీ జీవితంలో యాదృచ్ఛికంగా రాలేదు. మీలో దాగి ఉన్న ఒక అసలైన శక్తి బయటకు తీసుకురావడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఒక వజ్రం ఎంత ఎక్కువగా రుద్దితే అంత కష్టాలను మెరుస్తుంది. అలాగే మీరు ఎదుర్కొన్న కష్టాలు కూడా మిమ్మల్ని ఓడించడానికి కాదు, మిమ్మల్ని మరింత విలువైన వ్యక్తిగా మార్చడానికే వచ్చాయి. మీరు చేసే మంచిని అపార్థం చేసుకున్న వారు ఉండవచ్చు. మీ సహనాన్ని బలహీనతగా చూసి ఉన్నవారు ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అగ్నిపర్వతం పేలే ముందు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, గొప్ప విజయం రాకముందు కూడా జీవితం అలాంటి నిశ్శబ్ద దశనే చూపిస్తుంది. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం, మీరు దాచుకున్న ప్రతి కన్నీరు, మీరు కోల్పోయిన ప్రతి అవకాశం, ఇవన్నీ ఒక గొప్ప విజయానికి పునాది మాత్రమే. ఇప్పుడు జూలై 12 నుండి 15 వరకు మీరు ఎవరి కోసం కన్నీళ్లు పెట్టారో అదే బాధను మీకు బలంగా మారబోతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడడం ఆపేయండి. మీ భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధం అవ్వండి. గుర్తుంచుకోండి, గెలిచినవాడు తన విజయం కథ చెప్పుకుంటాడు, ఓడిపోయిన వాడు తన బాధను చెప్పుకుంటాడు. ఇప్పుడు మీకు కూడా విజయగాథ రాసే సమయం ప్రారంభమైంది. ఈ తులారాశి వారికి జూలై 12 నుండి 15 తేదీల్లో సాధారణ రోజులు కావు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆటంకాలు, ఆలస్యాలు, నిరాశలు, అనుకోని సమస్యలు ఈ రోజుల్లో ఒక్కసారిగా మీకు గుర్తుకు రావచ్చు. కానీ అవి మిమ్మల్ని బాధ పెట్టడానికే రావడం కాదు, మీ జీవితంలో ప్రారంభం కానున్న అద్భుతమైన మార్పులకు మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చిన సంకేతాలు. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. మీరు తెలియకుండానే గ్రహాల అనుకూల ప్రభావం నెమ్మదిగా మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఒక అర్థం ఉంటుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక ముఖ్యమైన మాట, లేదా మీకు నచ్చిన ఒక కొత్త అవకాశం, ఇవన్నీ మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. అందువల్ల సహజంగానే మీలో సమతుల్యత, అందం, సంబంధాలను కాపాడే గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, అయోమయం, అవసరమైన ఆలోచనలు అనవసరమైనవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. బయటకు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న లోపల మాత్రం నేను సరైన దారిలో వెళ్తున్నానా? నా కష్టానికి నిజంగా ఫలితం వస్తుందా? నేను నిజంగా నన్ను అర్థం చేసుకునేవారు ఉన్నారా లేరా అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు.
ఇది మీ బలహీనత కాదు, మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం కావడానికి ముందు జరిగే అంతర్గత మార్పు మాత్రమే. ఈ పరీక్షలకు మీరు ధైర్యంగా ఎదుర్కొంటే దాని తర్వాతే వచ్చే విజయాలు మీరు ఊహించని స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు తులారాశి వారికి జూలై 12 నుండి 15 తేదీల్లో ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, కుటుంబం అలాగే మరియు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఉద్యోగం మరియు కెరియర్ విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో బయటకు పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం ఒక కీలకమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా చేసిన కష్టాన్ని ఉన్నతాధికారులు గమనించడం మొదలుపెడతారు. మీరు చెప్పిన ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు మీరు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తారు. ఒక కొత్త బాధ్యత, ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త ముఖ్యమైన వ్యక్తితో ఏర్పడే పరిచయం మీ కెరియర్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. జీవితం ఫలితం వెంటనే కనిపించకపోయినా ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు రాబోయే నెలల్లో పెద్ద విజయానికి పునాది అవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి. కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తగ్గి పరస్పర విశ్వాసం పెరుగుతుంది. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం కాదు. ఎవరినైతే గుడ్డిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ధనం విషయానికి వస్తే ఈ కాలంలో మీ మనసులో భవిష్యత్తుపై ఒక కొత్త ఆందోళన ఉండవచ్చు. చేతిలో డబ్బు ఉన్నప్పటికీ రేపటి గురించి అనవసరంగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది నిజమైన ఆర్థిక సమస్య కాదు. ఇది మీలో పెరిగిన బాధ్యతల ప్రభావం మాత్రమే. ఈ రోజుల్లో మీరు డబ్బును ఎలా ఖర్చు చేస్తారో, ఎలా పొదుపు చేస్తారో అదే రాబోయే కాలంలో మీ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించి ప్రణాళికతో ముందుకు సాగితే మంచి లాభాలు కూడా కనిపిస్తాయి. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. మీ బంధం నిజమైన ప్రేమమైన లేక కేవలం అలవాటుపైన ఆధారపడి ఉందా అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. చిన్న చిన్న అపార్థాలను పెద్ద గొడవలుగా మార్చకుండా మనసు విప్పి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న తులారాశి వారికి ఈ కాలంలో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో వివాహ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. సరైన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి సమయం దగ్గర పడుతుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడం జీవితాంతం బాధ కలిగించకుండా ఒక ఓపికతో ముందుకు సాగండి. ఇక జూలై 12 నుండి 15 మధ్య మీ జీవితంలో గతంలో దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేహం లేదా అనుకోని భేటీ ద్వారా పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కానీ ఈసారి మీరు భావోద్వేగంతో కాకుండా తెలివిగా నిర్ణయం తీసుకోండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ఎందుకు కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు కొంతమంది మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నకు కూడా ఈ కాలంలో సమాధానం దొరుకుతుంది. బయటకు మీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న కొందరు వ్యక్తులు లోపల మాత్రం మీ విజయాన్ని చూసి అసూయ పడుతూ ఉండవచ్చు. వారి మాటల్లో, వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులు మీరు గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటారో, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరవుతున్నారో ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరిపై అతిగా నమ్మకం పెట్టకండి. మీ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత రహస్యాలు అందరితో పంచుకోవద్దు. మీరు విజయాలు నిశ్శబ్దంగా సాధించినప్పుడే మరింత విలువైనగా మారుతారు. ఇక కుటుంబ జీవితంలో కూడా కొంత ఉద్రిక్తత కనిపించవచ్చు. అందరినీ సంతోషపెట్టాలని మీరు చేసే ప్రయత్నమే కొన్నిసార్లు మీకు భారంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ప్రతి విషయానికి స్పందించాలని అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక గొప్ప పరిష్కారంగా మారుతుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక సమస్య కంటే మానసిక అలసటే ఎక్కువ కనిపిస్తుంది. అధిక ఆలోచనలు, నిద్రలేమి, భవిష్యత్తుపై ఆందోళన వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. ధ్యానం లేదా
శివనామ స్మరణ చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతత లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ జూలై 12 నుంచి 15 తేదీల వరకు మీ జీవితంలో కేవలం 4 మాత్రమే కావు, ఈ భవిష్యత్తును మార్చే 4 అవకాశాలు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీకు కలిసే ప్రతి వ్యక్తి, మీరు వదిలేసి ఉన్న ప్రతి భయం, ఇవన్నీ మీకు మీ జీవితానికి కొత్త దిశను చూపించబోతున్నాయి. ఇప్పుడు తులారాశి వారికి జూలై 12 నుండి 15 తేదీల్లో ఎదురయ్యే గుప్త మార్పులు, ఆధ్యాత్మిక సంకేతాలు, విద్య, విదేశీ అవకాశాలు, ఆరోగ్యం మరియు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాము. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరుగుతున్న ఆలస్యానికి అసలు కారణం ఏమిటో మీకు అర్థమయ్యే సమయం వచ్చింది. మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని పనులు ఎందుకు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి, కొంతమంది ఎందుకు మీ ఎదుగుదలను చూసి అసహనంగా ఉంటున్నారు అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. మీతో చాలామంది మాట్లాడే వారందరూ మీ శ్రేయస్సు కోరుకునే వారే అనుకోవద్దు. ఇక కొందరు మీ విజయాన్ని చూసి బయటకు నవ్వినా లోపల మాత్రం అసూయతో ఉంటారు. జూలై 12 నుండి 15 మధ్య వారి ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీరు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. మీ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు ఒక వ్యక్తిగత లక్ష్యంగా అందరితో పంచుకోవద్దు. నిశ్శబ్దంగా ముందుకు సాగితే మీ విజయం మరింత గొప్పదిగా మారుతుంది. తులారాశి వారు సహజంగానే అందరినీ నమ్మే స్వభావం కలిగి ఉంటారు. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కానీ అదే మంచితనం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ఎవరు నిజంగా మీ పక్కన నిలుస్తారో, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరయ్యారో కాలమే మీకు చూపిస్తుంది. కుటుంబ విషయానికి వస్తే బయటకు అన్నీ బాగానే కనిపిస్తాయి. లోపల చిన్న చిన్న అపార్థాలు ఉండవచ్చు. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మీ మనసును మీరు బాధపెట్టుకోవద్దు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక గొప్ప పరిష్కారం అవుతుంది. ఈ కాలంలో మీరు చూపించే సహనం భవిష్యత్తులో కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ఆరోగ్యపరంగా చూసే పెద్దగా శారీరక సమస్యలు కనిపించకపోయినా మానసిక అలసట, అధిక ఆలోచనలు, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగిన నీరు తాగడం, ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో మీ మనసు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితమవుతుంది. దేవాలయ దర్శనం, ధ్యానం, శివనామ స్మరణ లేదా దైవభక్తిపై ఆసక్తి పెరగడం యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆధ్యాత్మిక దశ ప్రారంభమవుతుందని సంకేతాలు. ఈ జూలై 12 నుండి 15 తేదీల్లో మీకు ఒక ప్రత్యేకమైన దైవ సంకేతం అందే అవకాశం ఉంది. అది ఎవరో చెప్పే ఒక మాట కావచ్చు, అనుకోకుండా కనిపించే ఒక దృశ్యం కావచ్చు, అనుకోకుండా లేదా మీ మనసులో ఒక్కసారిగా కలిగే ఆలోచనలు కావచ్చు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. అదే మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించవచ్చు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. చదివినది సులభంగా గుర్తుకు ఉంటుంది. ఇక విదేశాల్లో చదవాలని లేదా ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ ఆశాజనకమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కాలంలో పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు తెలుసుకుందాము. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి భక్తితో ప్రార్థించండి. తెల్లని పూలతో పూజ చేయడం శుభప్రదం. ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి మహాదేవునికి జలాభిషేకం చేయండి. సాధ్యం కాకపోతే ఇంట్లోనే ఓం నమః శివాయ మంత్రాన్ని 11 నుండి 108 సార్లు జపించండి. దీనివల్ల మనస్సు ప్రశాంతతతో పాటు గ్రహదోషాల ప్రభావం కూడా తగ్గుతుంది. ఇక శుక్రవారం అవసరమైన వారికి తెల్లని వస్త్రాలను కూడా దానం చేయండి. బియ్యం లేదా పాలు దానం చేయండి కూడా ఇక అదృష్టాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఈ తులారాశి వారికి జూలై 12 నుండి 15 తేదీలు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభమయ్యే పవిత్రమైన రోజులు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, నిరాశలు, అపార్థాలు క్రమంగా తొలగిపోయి మీరు నమ్మకంతో ముందడుగు వేసి విజయం సాయంగా మీ వైపు నడుచుకుంటూ వస్తుంది. పరమశివుడు ఆలస్యం
చేయవచ్చు, కానీ ఇక నిజాయితీని కష్టపడి చేసిన వారికి ఎప్పుడు నిరాశపరచడు. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ కృషికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. అదే మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించే ఒక గొప్ప మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఇక మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ మహాశివుడు మీకు అన్ని విధాలుగా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.